జిల్లా అధ్యక్షుడిగా నామినేట్ కాబడ్డాను. దానికి వచ్చి అయితే దాన్ని పక్కకు పెడితే నేను దీని గురించి ఎస్ఐఆర్ గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఒక 2 విషయాలు మాట్లాడతాను. మనం ఏం చేసినా కూడా కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, నేను ఏం పని చేయాలి, దీనికోసం నాకు చేస్తే నాకేం వస్తుంది, ఇవన్నీ పంచమని చెప్తాండ్రు, రాయమని చెప్తాండ్రు, నాది ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన ప్రతి మనిషిలో కలుగుతాను, నాకు అర్థమవుతుంది. కానీ ఇది నువ్వు చేస్తే నీకేమవుతుంది అని అంటే ఫస్ట్ నీ ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుంది. నువ్వు చేయకపోతే నీ ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుంది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రంలో ఇదే జరిగింది. నీ ఓటుని నీకు కాకుండా చేసి, నువ్వు ఓటు వేయడానికి అవకాశం లేకుండా చేసి, వాళ్ళు గద్దెనెక్కి నీ మీద ఆధిపత్యం చెలాయించడానికి చేసిన కార్యక్రమే ఇది. మనం సార్ అని మనం ఏమని పిలుచుకుంటామో, ఇది మనకి ఎంత బెనిఫిట్ అని మనం అనుకుంటామో అంతే నష్టం కూడా దీంతో పాటు ఉంది. కాబట్టి సరే, లాభాలు జరిగే విషయాన్ని పక్కకు పెడితే మనకి ఏం నష్టం జరుగుతుంది అనేది మనం బేరీ చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా పాత కాంగ్రెస్ అంటే ఇంతకు ముందు ఉన్న 10 సంవత్సరాల క్రితం పనిచేసిన వాళ్ళకి కొంతమందికి తెలుసు. LDMRC, శక్తి యాప్ ఇట్లాంటి వాళ్ళకి చేసిన వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంటుంది.